నమస్కారం. జ్ఞానాన్ని నిరంతరం మెరుగుపరచాలి, సవాలు చేయాలి, పెంచుకోవాలి. లేకపోతే అది మాయమైపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. మన జ్ఞానం పెరుగుతోందా లేక నెమ్మదిగా జారిపోతోందా? ఈ కథలో ఉల్లు అనే గుడ్లగూబ ఉంది. ఎప్పుడో నేర్చుకున్న విషయాలున్నాయి దానికి. వాటితోనే గొప్ప అనుకుంటూ కొత్తగా నేర్చుకోవడానికి ఇష్టపడదు, మొండికేస్తుంది. నాకు అన్నీ తెలుసు అనే భావనన్నమాట. సరిగ్గా. కాని లోమ్డి అనే నక్క అలా కాదు. భలే చురుకైనది. ప్రతి ఆలోచనను ప్రశ్నిస్తుంది. రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటుంది. ఆ జిజ్ఞాస ఉండాలి. అనుకోకుండా ఒక ప్రమాదం వస్తుంది. అప్పుడు లోమ్డి ఏం చేస్తుంది? తన తాజా జ్ఞానంతో, చురుకుదనంతో సులభంగా దారి వెతుక్కుంటుంది. సమస్యను అధిగమిస్తుంది. కాని పాపం ఉల్లు తన పాత పద్ధతులతో ఇబ్బందుల్లో పడుతుంది. అప్పుడు కాని దానికి అర్థం కాదు నిరంతరం నేర్చుకోవడం ఎంత అవసరమో. ఇది నిరంతర అభ్యాసం అంటే కంటిన్యూవస్ లెర్నింగ్ యొక్క ప్రాముఖ్యతను చాలా స్పష్టంగా చెబుతోంది. జ్ఞానమనేది బ్యాంకులో డబ్బులాగాదు. దాన్ని వాడకపోతే, మెరుగుపరుచుకోకపోతే దాని విలువ పోతుంది. అది ఒక నైపుణ్యం లాంటిది. అంటే అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాం అన్నమాట. అవును, ప్రపంచం మారుతోంది, కొత్త సవాళ్లు వస్తున్నాయి. మన జ్ఞానం కూడా పెరగాలి. ఇక్కడ సవాలు చేయడం కూడా ముఖ్యం. మన నమ్మకాలను, పద్ధతులను మనమే ప్రశ్నించుకోవాలి. అప్పుడే కొత్త దారులు తెలుస్తాయి. నిజమే. ఆ నాకు తెలుసు అనే డీత దాటి బయటకు రావాలి. ప్రతిరోజు మెరుగుపడుతూ ఉండాలి. మరి మీరు కూడా నిత్య విద్యార్థిగా ఉండాలనుకుంటున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ మధ్య నేర్చుకున్న కొత్త విషయమేంటో పంచుకోండి.